మన జీవితంలో కొన్ని రోజులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయో, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ జ్ఞాపకాలు మన మనసులో అలాగే ఉండిపోతాయి. అలాంటి ఒక అందమైన రోజు మా అక్క కొత్త ఇంటి గృహప్రవేశం. నమస్తే అండి, నేను మీ నాగలక్ష్మిని. ఈరోజు మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన సందడి. అదే అండి, మా అక్క వాళ్ళ గృహప్రవేశం. అంటే కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భం. అందరూ కలిసి ఈ వేడుకకు బయలుదేరాము. ఇంట్లో ఉదయం నుంచి ఒక్కటే హడావిడి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా అందరి ముఖాల్లో మాత్రం ఆనందమే కనిపిస్తుంది. కొత్త ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, మన కలలు, మన ఆశలు, మన కుటుంబ సభ్యుల ప్రేమతో నిండిపోయే ఒక కొత్త ప్రపంచం. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో వచ్చేసాం మా అక్క వాళ్ళ కొత్తింటికి. బయట నుంచే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు, పూల అలంకరణ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మన సొంత వాళ్ళ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా కానీ మనకు కూడా ఆనందం వేస్తుంది అన్నట్టు. ఇప్పుడు గృహప్రవేశం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. పండితుల ఆశీర్వచనాలతో, దేవుడి స్మరణతో కొత్త ఇంట్లోకి శుభంగా అడుగు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో మనసులో ఒక్కటే కోరిక ఉంటుంది, ఈ ఇంట్లో ఎప్పుడు సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యం నిండుగా ఉండాలి. కుటుంబ సభ్యులందరూ ప్రేమగా, ఆనందంగా ఉండాలి. ఇల్లు ఎంత పెద్దదైనా, ఎంత ఆనందంగా ఉన్నా అందులో ఉండే మనుషుల ప్రేమే ఆ ఇంటికి అసలైన అందం. ఈ కొత్త ఇంట్లో ప్రతి గది ఒక మంచి జ్ఞాపకంగా మారాలి. ప్రతి అడుగులో విజయాలు రావాలి. ప్రతిరోజు నవ్వులతో నిండిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అక్క వాళ్ళు ఉదయము వాస్తు పూజ, సుదర్శన హోమము, సత్యనారాయణ కథ చేసుకున్నారు. ఆ మధ్యలో పాలు పొంగించారు. శుభకార్యానికి వచ్చిన బంధువులు, స్నేహితులతో ఇల్లు మొత్తం సందడిగా మారిపోయింది. ఇక భోజనం విషయంకి వస్తే, శుభకార్యం అంటే భోజనం లేకుండా ఎలా? అందరం కలిసి భోజనం చేశాము. ఇంటి వంట రుచులు, బంధువుల పలకరింపులు ఇవన్నీ కలిసి ఈ రోజును ఇంకా అసలు ప్రత్యేకంగా మార్చేశాయి. అందరం కలిస్తే ఆ శుభకార్యం వేరే ఉంటుంది. ఇంకా అందరం కలిసి భోజనం చేశాము. ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ భోజనం చేశాం. ఇక్కడ వీడియో తీస్తుంది మా మేనకోడలు. అందరూ కలిసి హాయ్ చెప్తా ఉన్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. మొత్తానికి మా అక్క వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇల్లంతా బోడగా అనిపించేసింది. అసలు ఏదో కోల్పోయినట్టే అనిపిస్తుంది ఇల్లంతా. శుభకార్యం అంటేనే మనము బంధువులమందరం కలుస్తాను. మన దగ్గర ఉన్న ఈ హిందూ సాంప్రదాయాల్లో బంధువులకి ఒకరి మీద ఒకరి ప్రేమ, అభిమానం అనేది ఉంటుంది. ఇలాంటి ప్రేమలు, అభిమానాలని పోగొట్టుకోకండి. ప్రతి ఒక్కరూ తన సొంత వాళ్ళని కానీ ఎవరినైనా మనం పిలిస్తే మాత్రం వెళ్ళండి. మొత్తానికైతే మా అక్క వాళ్ళ గృహప్రవేశం జరిగింది. తర్వాత మేమందరం ఇలా ఫొటోస్ దిగాము. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగు? మా సిస్టర్స్ గృహప్రవేశంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే అండి.